రంగుల ప్రపంచం సినిమా రంగమని అందరికీ తెలిసిందే. ఇందులో సీతాకోక చిలుకలా మారి అవకాశాలతో విహరిద్దామని అనుకుంటారు చాలామంది. కానీ వారు ఆశించిన దానికోసం, అవకాశాల కోసం ఎదురు చూసే క్రమంలో కొన్ని ప్రలోభాలకు లొంగిపోతారు. చివరికి నయవంచకుల పాలిటపడి ప్రాణాలను కోల్పోతుంటారు. ఇది సరూర్ నగర్ గుడి పూజారి సాయికృష్ణ చేతిలో దారుణ హత్యకు గురైన అప్సర కథ. అయితే 2023లో సంచలనం రేకెత్తించిన ఈ కేసు చివరి తీర్పు నేడు వెలువడింది. సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు విధించారు. ఈ కేసులో పూజారి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనపై కేసు నడుస్తూ ఉండగా న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. ఈ కేసు చాలా రోజుల నుంచి కలకలం సృష్టించింది. తాజాగా ఈ కేసుపై రంగారెడ్డి కోర్టు కీలక తీర్పును ప్రకటించింది. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు కూడా అతడిపై అదనంగా 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది న్యాయస్థానం. అంతేకాకుండా అప్సర కుటుంబానికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పులో పేర్కొంది. అసలు ఎవరి అప్సర? వివరాల్లోకి వెళ్తే తమిళనాడుకు చెందిన అప్సర డిగ్రీ పూర్తి చేసింది. నటన, మోడలింగ్పై ఆసక్తితో ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించింది. సినిమా అవకాశాల కోసం ఆమె 2022 ఏప్రిల్లో హైదరాబాద్కు వచ్చింది. కాశీలోని తన తండ్రి ఒక ఆశ్రమంలో పనిచేస్తూ ఉన్నారు. ఇక తల్లితో కలిసి ఆమె సరూర్ నగర్లోని ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు. ఆమె తల్లి ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉండగా అప్సర దేవాలయాలకు తరచుగా వెళ్తూ ఉండేది. అదే సమయంలో అక్కడ పూజారి సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిపై అప్సర ఒత్తిడి తెచ్చింది. పెళ్లి చేసుకుంటే సరి, లేదంటే ఇద్దరి మధ్య సంబంధాన్ని బయటపెడతానంటూ ఆమె బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు చెప్పిన విషయం. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని భావించిన సాయి హత్యకు ప్లాన్ చేశాడు. 4 సార్లు హత్యకు ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదు. 5వసారి 2023 జూన్ 3వ తేదీన కోయంబత్తూరుకు వెళుతున్నట్లు విమాన టికెట్లు కూడా తీసుకున్నానని నమ్మించాడు. దీంతో ఆమె తమ లగేజ్తో సహా ప్రయాణానికి సిద్ధమైంది. ఆమె తల్లికి శంషాబాద్లో దించి వస్తానని చెప్పి తన కారులో తీసుకువెళ్ళాడు. సుల్తాన్పల్లిలోని గోశాల వద్దకు వెళ్ళాడు. అక్కడ కొంతసేపు గడిపారు ఇద్దరు. అక్కడే అతడు ఆమె కంటపడకుండా బెల్లం దంచే రాయిని తన కారులో వేసుకున్నాడు. జూన్ 4 తెల్లవారుజామున గోశాల సమీపంలోని నర్కుడాలోని ఓ వెంచర్ వద్దకు చేరారు. ఆమె నిద్రలోకి వెళ్ళగానే కారు సీటు కవర్ను ఆమె ముఖంపై వేసి ఊపిరి ఆడకుండా చేశాడు. అప్పటికే తన కారులో ఉంచిన బెల్లం దంచే రాయిని తీసుకుని ఆమె తలపై 10 సార్లు బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ఊపిరి వదిలింది. మృతదేహంపై కారు కవర్ కప్పి అక్కడే కారును పార్కు చేసి ఏమీ తెలియనట్లుగా ఇంటికి వచ్చేసి రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. 2 రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కవర్లో చుట్టి సరూర్ నగర్లోని మైసమ్మ ఆలయ సమీపంలో గల మ్యాన్ హోల్లో పడవేశాడు. అక్కడ వాసన వస్తున్నట్లు గమనించిన అతడు 2 ట్రక్కుల ఎర్రమట్టి తెప్పించాడు. మ్యాన్ హోల్లో వేయించాడు. అంతేకాదు దానిపై కాంక్రీట్ వేసి పకడ్బందీగా మూసివేశాడు. అటు తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. నేరం చేసినంత ఈజీగా న్యాయం చట్టాల నుంచి తప్పించుకోలేరని ఈ కేసు తుది తీర్పు వెల్లడిస్తోంది.